చాలా సింపుల్ గా నోటి గుమగుమ అనిపించే అసలు చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తక్కువ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకుందాం. వచ్చేయండి. ఇంకా 24 గంటలు ఇంట్లోనే ఏంది ఉంటావు లేరా నాయన అనేసి అట్లా బయటకు వచ్చేసి పన్నీర్ అయితే తీసుకొని వచ్చేసినాం. సింపుల్ గా పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసేద్దాం. వచ్చేయండి. ఇంకా ముందైతే ఎర్రగడ్డలను బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇట్లా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని ఇందులోకి మనం ముందు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి. చెక్క లవంగం యాలక్కల్ని అయితే కొన్ని వేసుకొని తగినంత పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అయితే వేసేసుకొని ఒకవేళ ఉంటే ఇంట్లోని చక్కటి పెరుగు లేకుంటే ప్యాకెట్ పెరుగుని కొంచెం వేసుకొని అన్ని పచ్చిమిరపకాయలు చిలికరి ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని గంట సేపు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయిలో నీళ్లు తీసుకొని బాగా మరగబెట్టేయండి. నేనైతే ఇంట్లో చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతున్నాను. మీరైతే బయట కూడా వాడుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రాళ్ళుప్పు, యాలక్కలు, చెక్క, లవంగాలు వేసేసుకొని గంట సేపు నీళ్ళలో నానబెట్టుకున్న బాస్మతి లేదా మామూలు బియ్యం అయితే బగబగా ఉడుకుతున్న నీళ్ళలోకి అయితే వేసేసుకొని ఒక దబ్బ నిమ్మకాయని అయితే పిండేసుకోండి. 60% వరకు రైస్ అయితే కుక్ చేసుకొని మనం కలుపుకున్నటువంటి పన్నీర్ మీద ఇలా ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు 80 to 90% కుక్ అయిన బియ్యం అయితే తీసేసుకొని ముందులాగానే ఈవెన్ గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. కావాలనిపిస్తే లైట్ గా కలర్ ని యాడ్ చేసేసుకొని లాస్ట్ లో కొత్తిమీరని యాడ్ చేసి టిష్యూ పేపర్ తో పర్ఫెక్ట్ గా సీల్ చేసి మూత పెట్టేసి 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే దమ్ చేసుకోండి. ఇప్పుడు దీనమ్మ గుమగుమ అనే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చిన్నగా అలా కలుపుతుంటే ఆ వేబర్స్ కి ఆ వేడికి అబ్బా సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం లిటరలీ కిరాక్ ఉంటుంది అంతే. సో తప్పకుండా ట్రై చేయండి. సరే ఇంక సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్ బాయ్ ఉమ్మా.